ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని నమ్మే మేము 25,000 డిఎస్సీ పోస్టులతో మీకు మెగా డిఎస్సీ ప్రకటిస్తామని చెప్పారు. అలా చెప్పడంతో మేము నమ్మాం, దాన్ని బలంగా నమ్మాం. మాతో పాటు ఇంకా 10 మందిని కూడా కలిపి మేము ఓటు ఖచ్చితంగా వేయాలా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలని ఎంతో కృషి చేశాం. కాకపోతే ఇప్పుడు 4-5 ఏళ్ళు దాటిపోయింది, ఇప్పటి వరకు డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. పైగా మాకు 8 జిల్లాలకి 8 జిల్లాలకి 0 డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామంటున్నారు. ఇది ఎంతవరకు సమాచారం సార్? మా కడుపు కాలుతుంది. మేము మీ మాటలు నమ్మి మేము వచ్చాం. 4-5 ఏళ్ళుగా మేము ఇక్కడికే ఉండి ఆకలితో కడుపు కాల్చుకొని మా ఆవేదన అర్థం చేసుకోండి. మేము నోటిఫికేషన్ కోసం ఎంతగానో వేస్ట్ చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా న్యాయం చేస్తారని ఈ 5 ఏళ్ళుగా ఓపిక పట్టాం, ఊపిరి బిగబట్టాం. మేము నిదానంగా ఉన్నాం. కాకపోతే ఇప్పుడు మీరు చేస్తున్నట్టు అన్యాయం ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి సార్. ఇంతకుముందు మేము ఏ విధంగా అయితే మేము మాట్లాడామో, మేము ప్రతి ఒక్కరిని ప్రభావితం చేశామో, ఈ విధంగా ఇప్పుడు కూడా అదే మేమంతా నిర్ణయించుకున్నాం. డిఎస్సీ అభ్యర్థులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది ఉన్నాం. ప్రతి ఒక్కరు ఒక 5 మందిని ప్రభావితం చేస్తాం, 5 నుంచి 10 మందిని ప్రభావితం చేస్తాం. 50 లక్షల ఓట్లు మావి తక్కువ అంచనా వేయొద్దండి, అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్నో బటన్లు నొక్కారు, అందులో డిఎస్సీ బటన్ నొక్కలేదు. మీరు ఎన్ని నొక్కారో మీకు తెలీదు, మాకే తెలీదు. అందులో మెగా డిఎస్సీ బటన్ అయితే మీరు నొక్కలేదు. మేమంతా ఒక 50 లక్షల మంది మేమంతా కలిసి మాకు కూడా ఉంది బటన్. జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ సార్ దీనికి ఆలోచించండి, మాకు ఉంది బటన్. ఖచ్చితంగా మీరైనా అతి త్వరలో ఇప్పుడే మెగా డిఎస్సీ రిటర్న్ వదలకపోతే 25,000తో డిఎస్సీతో నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోతే 50 లక్షల మంది ఓటర్లతో మాకు ఉంది బటన్, ముందుంది రిటర్న్. ఇదే చూసుకోకేనా? అన్న 4 సంవత్సరాల నుంచి కష్టపడి పేరెంట్స్ దూరంగా ఉంటూ హాస్టల్ ఫీజులు కట్టుకుంటూ నానా పార్ట్ టైం జాబులు చేసుకుంటూ మేము ఎన్ని కష్టాలు పడి చదువుకుంటూ ఉంటే రాష్ట్రంలో ఎంత నిరుద్యోగత ఉంది, వాటినన్నింటినీ రూపుమాపాల్సింది పోయి మీరు రాష్ట్రాన్ని మొత్తం అసలు తాకట్టు ఎలా పెడతారండి? వరల్డ్ బ్యాంక్ దగ్గర ఒప్పందం కుదుర్చుకొని ఇంతమంది లక్షల్లో మంది ఉంటే అసలు 4 పోస్టులు అనంతపురం జిల్లాకు 4 పోస్టులు అంటే ఏమన్నా అసలు పేరెంట్స్ దూరంగా ఉన్న పిల్లలు కూడా తెలియదు. ఆ కోచింగ్లకి వేలు ఫీజు, ఐసీ బ్యాచ్లని, ఆ బ్యాచ్లని, ఈ బ్యాచ్లని ఎంతగా మేము చదువు మాత్రమే ధ్యేయంగా అనుకొని అంతగా కష్టపడి చదివితే మీరు 4 కోట్లు ఎట్లా ఇస్తారు? అసలు ఆ జీవో ఎవరు తెమ్మన్నాడు మిమ్మల్ని? జీవో 117 రద్దు చేయాలి మీరు. ఇంతమంది అసలు కొంచెం కూడా దయనీయం అనిపించట్లేదా? అసలు ఉన్న పోస్టులు మీకు ఇవ్వడానికి ఏమండి మీకు? అసలు అన్ని సంక్షేమ పథకాలు ఎవరిని బాగు చేసినట్టు? డబ్బు ఇస్తే రాష్ట్రం బాగుపడుతూ, ఎప్పుడైతే టీచర్లు వృత్తిలోకి జాయిన్ అయ్యి పిల్లలని డెవలప్ చేస్తేనే మన ప్రభుత్వం బాగుపడుతుంది. ఫస్ట్ అసలు మీరు రెడీనా? కుర్చీ దిగడానికి రెడీనా? తెలంగాణలో లైవ్ లో చూసినావా? తెలంగాణలో జరగలేదా అసలు కదా? అసలు మా పోస్టులన్నీ ఎవరికి ఇస్తావు? అంగన్వాడీ లేకపోయా, ఎస్జిటీలన్నీ అసలు రాష్ట్రంలో కరోనా పోయినారు, వాళ్ళ పోస్టులు అడి అసలు పాత వాళ్ళకి ఇచ్చినామంటే పాత వాళ్ళలో కనీసం ఒక 7 కొంతమందికి మిగిలిన 20,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? మాకు తక్షణమే మెగా డిఎస్సీ ప్రకటించాలి, లేకపోతే పక్కకి కుర్చీ దిగిపోతాను. అసలు ఈసారి మాత్రం ఓట్లన్నీ నీకు మాత్రం అసలు పడనీయం. నిరుద్యోగులం కలిసి ఆ కుర్చీ కదా షేక్ అయిపోతుంది. చెప్తున్నా